నమస్తే అండి, మాది లిఖిత్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ స్వచ్ఛవాయు మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం బాలకృష్ణ గారి చేలో ఉన్నాం. తయో సీడ్స్ వారి కల్కి వెరైటీ చూడటానికి వచ్చాం. ఈరోజు తారీఖు వచ్చేసి మార్చి 10, 2026 తారీఖు. ఈరోజు మన కృష్ణ గారి మాటల్లో విందాం. కృష్ణ గారు, మీ పేరేం పేరండి? నా పేరు కృష్ణ అండి. ఏ ఊరండి? మాది పెంటాగూడెం, వత్సమండలం, ఎన్టీఆర్ డిస్టిక్. ఈ వెరైటీ ఎలా ఉందండి మీకు? టైర్ సీడ్స్ వాడిది కల్కి వెరైటీ లిఖిత్ ఫెర్టిలైజర్ షాప్లో తీసుకున్నాం మేము. బాగుంది వెరైటీ. కటింగ్ అయింది 16 క్వింటాల్ వచ్చింది. ఈ వెరైటీ ఇప్పుడు ఇది రెండో కటింగ్, రెండో స్టెప్. అవును, చూసారా? ప్రతి ఒక్క చెట్టు కూడా మీకు అలాగే ఉంది. కాయ సైజ్ ఏమైనా తగ్గిందండి? చివరి దాకా కూడా మీకు కాయ కూడా బాగుంది. మీకు వెరైటీ వచ్చేసి ప్రతి ఒక్క చెట్టు అలాగే ఉందా? ఆ చెట్టు అలానే ఉంది, అంతా అలానే ఉంది, తోట అంతా అలానే ఉంది. కాటాకు కూడా మంచి కాటాకు వస్తుంది. కాటాకు కూడా బాగా వస్తుంది. మన తోటి రైతు ఈ రోజు చిన్నవాళ్ళ నుంచి వచ్చారు, ఫార్మరు. మన నరసరావు గారు మాట్లాడతారు. నరసరావు గారు, మీకు ఎలా అనిపించిందండి వెరైటీ కల్కి? బాగానే ఉందండి. టయో సీడ్స్ వారి కల్కి బాగానే ఉంది. కాయ బాగుంది, జంప్ ఉంది, నల్లికి తట్టుకుంది. ప్రతి ఒక్క చెట్టు అలాగే ఉందండి. ప్రతి ఒక్క చెట్టు బాగానే ఉంది. కాయ పిండి కట్టు కూడా మంచిగా అవుతుంది. కొసపోక కొత్తకాయ కూడా కాయ బాగా వచ్చింది, జంప్ ఉంది. కాయ ఏ రైతు అయినా వేసుకోవాల్సిన విత్తనం అండి ఇది. ఏ రైతు అయినా వేసుకోవాల్సిన విత్తనం. విత్తనంలో దమ్ము ఉంది. ఈ వాతావరణానికి కూడా తట్టుకుందంటే ఏ రైతుకైనా, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క చెట్టు అంతే ఉందండి. ప్రతి ఒక్క కొమ్మ కూడా మీరు చూసుకోవచ్చు, బాగానే ఉందండి. చూసుకోవచ్చు అండి. కింద పచ్చికాయ కూడా మళ్ళీ ఒక దెబ్బ కోసినాక కూడా మళ్ళీ ఎకరం 10 క్వింటాల కాపు తలక పచ్చికాయ పడదు. అసలు టయో సీడ్స్ వారి కల్కి అండి. ఇప్పుడు చిన్నవాళ్ళ నుంచి మరొక ఫార్మర్ వచ్చారు చూడటానికి. మీ మాటలో చెప్పండి అండి. మీ పేరండి? బాబురావు గారు, మీ మాటలో చెప్పండి, ఎలా ఉందండి వెరైటీ? వెరైటీ బాగుందండి. కాయ జంపు ఉంది, పచ్చికాయ కూడా బాగా వచ్చింది. పండకాయ 10 క్వింటాలు పడదు. తలకాపే 15 లోపు అయింది. 15 లోపులో. అసలు మొన్న కోసారు ఆల్రెడీ 47 క్వింటాలు అయింది. ఇది ఇంకా 50 క్వింటాలు అయిద్దండి. 3 ఎకరాలు దాకానే పచ్చికాయ ఇద్దండి, 10 లెక్క పండు ఉంది. ఇది చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా అలాగే ఉంది. చూసుకోండి అండి. ఏ రైతు వేసుకోవాల్సిన విత్తనం. గుత్తులుగా ఉంది, చూసుకోవచ్చు. కొయ్యటానికి కూడా మీకు తేలిగ్గా ఉందండి. ఇక ఎట్లా ఉండాలా నేను అన్నది. ఇక నేను అసలు ఎప్పుడైనా మిరపతోటలో పోతే పరిశీలించేది ఇదే. పాత కూలి ఇట్లా ఈ పిరికడ కింద మిరపకాయ పట్టగలిగితే రైతు ఎకరం 10 మంది తేలిగ్గా వస్తారు. ఈ వెరైటీ చూసుకోవచ్చు, చెట్టులోకి చెట్టు పోయిందండి. తోట కూడా బాగా ఈరింది, 5 అడుగుల పైన ఉంది. తోట ఎత్తు పెరిగింది. పూత పిండి కూడా ఇంకా మార్చి 10వ తారీఖు కూడా మొదలేసిన తోట ఉండేట్టుంటే ఈ వెరైటీ రైతు సోదరులు వేసుకోవచ్చా? ఏ రైతు వేసుకోవాల్సిన నమ్మకంగా వేసుకోవచ్చా? నమ్మకంగా ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా నమ్మకంగా వేసుకోవచ్చు. చూద్దామనే వచ్చిందండి ఇక్కడికి. తిరునాళ్ళ నుంచి అసలు ఏంది ఎత్తనం. ఇప్పుడు మీరు రెండో కోత అంటే ఇది ఎట్లుందండి? ఫస్ట్ కోత ఆలుగుందా, రెండో కోత ఆలుగుందండి? ఫస్ట్ కోత కొయ్యం తోట ఉన్నట్టే ఉంది. పచ్చికాయ కూడా ఇవాళ మార్చిలో ఈ కాపు పడదంటే తలకాపు గట్టికి మామూలు విషయం కాదు. ఈ విత్తనం తట్టుకుంది ఈ వాతావరణానికి. మొన్న నల్లికి కానీ తాలిగా ఏమన్నా ఉందండి? తాలు శాతం తక్కువ, చాలా తక్కువ. క్వింటా అయింది. 47 క్వింటాలకి. ఎకరానికి 16 క్వింటాల లెక్క కోసారు. పెరిగింది, సైజ్ ఉంది. ఇవాళ నేను తోటల్లో బాగుంటాయండి. ఈ వెరైటీ ఈ రోజుకి కూడా ఎలా ఉందంటే మార్చిలో ఈ కాపు ఉందంటే మాటలు కాదు. ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా వేసుకోవాల్సిన వెరైటీ. ఓకే అండి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా వేసుకుంటున్నాం. చెల్లో చూసి అసలు ఏంది అని వచ్చింది. అదే చెల్లో చూసే వచ్చినాం. చెల్లో చూసే వచ్చారు. రైతు మాటల్లో ఇది చూడండి అండి, ఈ కొమ్మ చూడండి, చివరి దాకా కూడా కాపు కాయ కూడా బాగుంది, కాయ సైజు ఉంది, కాసే గుణం కూడా ఉంది. తోట ఏ మాత్రం పెట్టుబడి పెట్టారండి దీనికి? మందు కట్టలు ఎట్లా వేసారు మేము వేసుకోవటానికి? నెక్స్ట్ అసలు ఫస్ట్ డిఏపి తర్వాత 1435, తర్వాత 319, 316 వేసుకోవాలి. 28 కట్ల చాలా తగ్గియాలి, యూరియా శాతం తగ్గియాలి. 10 మందులు ఏమన్నా 10 మంది అంతా ఎక్స్పోనస్, ఎలక్టో, ఓబ్రాను,
ఏది కొడితే తోటకి మందులు కూడా సెట్ అయింది. మందులు కూడా వారానికి కూడా పెద్దగా అడగదు ఇది. 10 రోజులు పోయిన సంవత్సరం వేసిన 3 రోజులు కొట్టినాం. అవసరం అంత ఇది తక్కువ ఇది. ఈ వెరైటీకి అయితే అవసరం లేదండి. ఈ వెరైటీకి వారానికి ఒకసారి కొట్టిన రైతులు కూడా ఉన్నారు. మన తోటి రైతు కూడా చెప్పారు, ఇందాలు కూడా మీరు విన్నారు. మనం అసలు దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, గుత్తులుగా ఉంది, చూసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు. ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు సోదరులు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.